హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజు అయితే మనం పిండం మూవీ గురించి చూద్దాం. నటీనటులు శ్రీరామ్, ఖుషి రవి, ఈశ్వరీరావు, అవసరాల శ్రీనివాస్, రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషి రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాప్ షాప్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషి రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి.
ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాప్ షాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటి అనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటి అనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాప్ షాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటి అనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల
అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు.
దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత.
చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది.
శుక్లాపేట్లోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్ తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేట్లోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్ తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్.
ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాప్ షాప్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాప్ షాప్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు.
ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి,
పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంథోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన యాంథోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంథోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంథోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం.
ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి ఈ కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతో మందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి?
వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు.
ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంథోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇరత్రహ అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాప్ షాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంథోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంథోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంథోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇరత్రహ అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాప్ షాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంథోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం.
కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు.
అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ.
హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ
స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు.
గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాప్ షాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి.
ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్రా అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల
అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు.
దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయి కిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత.
చివరిలో ఫ్లాప్ షాప్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటి అనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి యాంటనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది, ఆత్మల గతం ఏమిటి అనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాప్ షాప్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటి అనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించటం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది.
శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్ తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్తే తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వర్రావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే యాంటోనీ అనగా శ్రీరామ్ తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి యాంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివర్లో ఫ్లాష్బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి? వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. యాంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేరాఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది.
అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి? వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు, వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటనేదే కీలకం. ఆంటోనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. రవివర్మ తదితరులు. దర్శకత్వం సాయికిరణ్ దైదా. ఒకప్పుడు హర్రర్ చిత్రాలకి కేర్ ఆఫ్ కనిపించేది టాలీవుడ్. ఇటీవల వారి ప్రభావం అయితే తగ్గింది. అయినా సరే అప్పుడప్పుడు ఈ జానర్కి స్పృశిస్తూ సినిమాలు తీస్తున్నారు దర్శక నిర్మాతలు. మసూదా తర్వాత మళ్ళీ ఆ స్థాయి ప్రచారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే పిండం. ది స్కేరియస్ట్ ఫిలిం ఎవర్ అనే ఉపశీర్షికతో ఈ సినిమా రూపొందించుకోవడం, ప్రచార చిత్రాలు కూడా ఆసక్తి పెంచడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి కథ ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అన్నమ్మ అనగా ఈశ్వరరావు తన తండ్రి ద్వారా అభిన్న తాంత్రిక జ్ఞానంతో ఎంతోమందికి సాయం చేస్తూ ఉంటుంది. ఆత్మలు ఆవహించినప్పుడు తనదైన శైలితో పసిగట్టి వాటి నుంచి విముక్తి కల్పిస్తూ స్వాంతన చేకూరుస్తూ ఉంటుంది. అది తెలుసుకుని తాంత్రిక శక్తులపై పరిశోధన చేస్తున్న లోక్నాథ్ అనగా శ్రీనివాస్ అవసరాల అన్నమ్మ వద్దకు వస్తాడు. ఈ క్రమంలో 1990ల నాటి ఓ సంఘటన గురించి చెబుతుంది అన్నమ్మ. తనలో ఉన్న తాంత్రిక జ్ఞానానికే సవాల్ విసిరిన ఆంటోనీకి కుటుంబం కథ ఇది. శుక్లాపేటలోని ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్గా పనిచేసే ఆంటోనీ అనగా శ్రీరామ్, తన భార్య మేరీ అనగా ఖుషీ రవి, పిల్లలు సోఫీ, తారాలతో కలిసి ఊరి చివర ఉండే ఓ ఇంటిని కొని అందులో చేరుతారు. ఆ ఇంట్లోకి వెళ్ళిన నాటి నుంచి గర్భంతో ఉన్న మేరీ మినహా అందరూ కూడా ఆత్మల బారిన పడి ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్న ఆ ఆత్మలు వదిలిపెట్టవు. ఇంతకీ ఆ ఆత్మలు ఎవరివి, వాటి నుంచి ఆంటోనీ కుటుంబం ఎలా విముక్తి లభించింది? ఆత్మల గతం ఏమిటనేదే మిగిలిన కథ. హర్రర్ చిత్రాల్లో ఎక్కువగా కామెడీ మేళవింపుగానే సాగుతూ ఉంటాయి. నవ్విస్తూ అంతలోనే భయపెడుతూ ముందుకు సాగుతూ ఉంటాయి. ఈ మేళవింపు పక్కాగా కుదిరిన చిత్రాలకే విజయాలు దక్కుతుంది. అలా కామెడీ ఇతరత్ర అంశాలతో సంబంధం లేకుండా కేవలం భయం ప్రధానంగా సాగడమే పిండం ప్రత్యేకత. చివరిలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు కథ కీలకం. అయితే ఈ కథనాల్లో కొత్తదనం ఏమీ లేదు. ఊరి చివర పాడుబడిన ఓ ఇల్లు,
వాడుకలో లేని ఓ గది, అందులో ఆత్మలు అంటూ సగటుగా హర్రర్ చిత్రాల తరహాలోనే ఇది సాగుతుంది. ఇలాంటి కథల్లో ఆ ఆత్మలు ఎవరివి, వాటి లక్ష్యం ఏమిటి అనేదే కీలకం. యాంటనీ కుటుంబం ఇంట్లోకి వచ్చాక ఒక్కొక్కరికి ఆత్మలు కనిపించడం, అందరూ విచిత్రంగా ప్రవర్తించడం, ఆ సన్నివేశాన్ని భయం కలిగించేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యారనే చెప్పచ్చు. అయితే అవే సన్నివేశాలు సినిమా మొత్తం పునరావృతం అవుతూ ఉంటాయి. దాంతో ఆరంభ సన్నివేశాల్లో కలిగినంత భయం ఆ తర్వాత కలగదు. గదిలో శబ్దాలు, కుర్చీ ఊగటం, మూలన ఉన్న కొన్ని వస్తువులు కదలడం వంటి సన్నివేశాలు పదే పదే చూపించి భయపెట్టారనే చెప్పొచ్చు. ఇబ్బందులను గురవుతారు. ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాలని